మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు టీన్ సుమన్ టీవీ. ఈరోజు సుమన్ టీవీ కార్యక్రమాలు మేము రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. వారి యొక్క సామాజిక కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో రకాల కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు బీసీబీహెచ్ బోసిని దత్తత తీసుకోవడానికి వారి టీం ఇక్కడికి వచ్చారు. అందులో మొదటిగా పిల్లలకి ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్ జరగబోతున్నందున 10th క్లాస్ పిల్లలకి కావాల్సిన ప్యాడ్స్ కానీ పెన్స్ కానీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు. దానికోసం టీం సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు మీరు మరిన్ని చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా పిల్లలందరికీ గుడ్ మార్నింగ్. సుమన్ టీవీ అంటేనే ఒక సామాన్య టీవీ. అంటే సమాజంలో ఉన్న సమస్యలను ప్రపంచానికి పరిచయం చేసి వాటికి పరిష్కార మార్గం వెతికే దిశగా సుమన్ టీవీ ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడం అయితే మనం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మనము ఈ బోసి హాస్టల్ని మేము ఈరోజు దత్తత తీసుకొని దాంట్లో భాగంగానే ఇక్కడ ఈరోజు 10th క్లాస్ పిల్లలకు మా వంతు తరపున మేము ఆ పిల్లలకు ప్యాడ్లు, పెన్నులు, ఎగ్జామ్స్ కావాల్సిన నీడ్స్ అన్నీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు దత్తత తీసుకోవడం అని అంటే ఓన్లీ ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ చేసినంత చిన్న పని అయితే కాదు. ఇక్కడ కంప్లీట్గా ఈ పూర్తి హాస్టల్లో ఉన్న సమస్యలను, దాంతోపాటు మిగతా మీకు అన్ని డెవలప్మెంట్ చేసే విధంగా, హాస్టల్ను డెవలప్మెంట్ చేసే విధంగా ప్రతి ఒక్క ప్రాబ్లంను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఇతర దాతలను కూడా సంప్రదించి వాటికి పరిష్కారం కనుగొనే విధంగా సుమన్ టీవీ ముందడుగు వేస్తుందని మీకు ముఖ్యంగా పిల్లలకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉన్నది. ఈరోజు చూస్తే నాకెందుకులే అనే ఈ సమాజంలో మనం ఉన్నాం. ఎవరికి కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే నాకెందుకులే అని ఇంట్లో కూర్చునే వ్యవస్థ ఇప్పుడు మనకు బయట నడుస్తూ ఉన్నది. కానీ మా సుమన్ టీవీ అని అంటేనే సామాజిక బాధ్యతగా తీసుకొని ఎన్నో ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు కూడా మేము సాల్వ్ చేయడం అయితే జరిగింది. ఇప్పటి కూడా అదే దిశగా మేము ముందుకు సాగుతూ ఉన్నాము. ముఖ్యంగా ఈ పిల్లలు ఇప్పుడు 10th క్లాస్ లోపు పిల్లలు ఇక్కడ చదువుతూ ఉన్నారని మాకు మేడం గారు చెప్పారు. ఇక్కడ ఈ పిల్లలకు మీరే ఇప్పుడు రేపటికి భావితరాల భవిష్యత్తు మీరే. ఎందుకంటే మీరు ఇప్పుడు చక్కగా చదువుకుంటే మన భారతదేశానికి ఎంతో మంచి పేరే తెచ్చే మీరు ముందుగా చాలా మంచి పేరు తెచ్చే విధంగా మీరు ముందుకు సాగుతూ ఉంటారు. కాబట్టి మీకు అన్ని సదుపాయాలు కల్పించడానికి గవర్నమెంట్ అయితే కృషి చేస్తూ ఉన్నప్పటికీ మేము కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లమ్స్ను వాళ్ళ పెద్దల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే మేము చేస్తూ ఉంటాము. దాంతోపాటు మీకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా గవర్నమెంట్ వారిని, దాంతోపాటు ఇక మిగతా దాతల సాయం కూడా తీసుకొని మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పేసి సుమన్ టీవీ తరఫున మేము మీకు చెప్తా ఉన్నాం. బోసి బీసీ బాయ్స్ హాస్టల్ సుమన్ టీవీ వాళ్ళు దత్తత తీసుకున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదములు. మరి కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళినాం. మరి 150 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు తగిన సౌకర్యాలు, నీటి సమస్య, కొన్ని పారిగోడ సమస్య, మరి డ్రైనేజ్ హాల్ ఇవి లేక బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది అతి త్వరలో తొందర తీసుకెళ్ళి వాళ్ళు మంచిగా చేయాలని కోరుతూ ఈ 4 ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదం. నమస్కారం.
నా పేరు మేకల శ్రీనివాస్ యాదవ్. ప్రస్తుతానికి మాది బోసి గ్రామం. మరి ప్రత్యేకంగా సుమన్ టీవీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా గ్రామం తరపున. ఎందుకోసం అంటే మా గ్రామంలో ఉన్నటువంటి బీసీ బారుల హాస్టల్ చాలా పురాతనది. అంటే ఇక్కడ 10th క్లాస్ వరకు కూడా ఉంది మా గ్రామంలో. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ హాస్టల్లో ఉంటారు విద్యార్థులు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము హాస్టల్ని చూస్తున్నాం. చాలా అంటే చాలా విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకుంటారు. హాస్టల్లో కొన్ని ప్రధానంగా సమస్యలు కూడా ఉన్నాయి. ప్రధాన సమస్యలు అంటే పహారీ గోడ ఇంతవరకు లేదు. అదే మాదిరిగా డ్రైనేజ్ సమస్య కూడా, అంటే బాత్రూమ్ వాటర్ వెళ్ళటానికి ఇక్కడ డ్రైనేజ్ సోర్స్ లేదు. ప్రధానంగా ఇంకో 150 మంది విద్యార్థులు ఉన్నారు ఇప్పటి వరకు. మరి ఇంకొక అంటే చాలా కాలం సంది కూడా ఒక 2 రూములు అలానే పెండింగ్లో ఉన్నాయి. బేస్మెంట్కే పరిమితం అయ్యాయి. మరి అక్కడ కూడా ఒక 2 రూములు కట్టిస్తే కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులు ప్రతిరోజు అంటే బోసి హాస్టల్ అనేసరికంటే పోటీ పడుతున్నారు. బోసి హాస్టల్లో ఉండాలి, ఆ హై స్కూల్లో చదువుకోవాలి. అంటే బోసి గ్రామంలో బాగా మంచి చదువు చెప్తారు. హాస్టల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అని దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ పోటీ పడతారు ఉండటానికి. ఏదైతే ఈ సమస్యలు ఉన్నాయో ప్రభుత్వము తొందరగా తీర్చాలి. అదే మాదిరిగా సుమన్ టీవీ వాళ్ళు వచ్చి ఈ టీం అంతా కలిసి ఇక్కడ దత్తత తీసుకోవటం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకోసం అంటే ఈ సుమన్ టీవీ ద్వారా కూడా అక్కడ ఉన్న సమస్యలు వాళ్ళు ప్రభుత్వానికి తీసుకెళ్లి, మరి నాయకుల వద్దకు తీసుకెళ్లి వాళ్ళు మరి ఇంకా దాతల ద్వారా కూడా ఇంకా వీళ్ళు ఇక్కడ తీర్చిదిద్దుతారు సమస్యలన్నీ కూడా అనుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు ఒక భరోసా అనేది కూడా ఈ సుమన్ టీవీ వాళ్ళ ద్వారా మాకు వస్తుంది. ప్రభుత్వానికి ఖచ్చితంగా వీళ్ళు అన్ని సమస్యలు కూడా విజ్ఞప్తి చేసి వాళ్ళు ఇక్కడ మొత్తం సమస్యలు మాకు హాస్టల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా సాల్వ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. మరి ఈ హాస్టల్ని చూస్తే కూడా అంటే ఇక్కడ నుంచి విద్యార్థులు చాలా చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలో కూడా ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఇక్కడ చదువుకుంటే ఒక మంచిగా అంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా ఒక గొప్ప స్థాయిలో ఉంటారని వాళ్ళకు నమ్మకం, అంటే తల్లిదండ్రులకు నమ్మకం. అందుకోసం ఇక్కడ పోటీ పడతారు అన్నట్ల హాస్టల్లో సీట్ కోసం కూడా చాలా పోటీ పడతారు. ఏదేమైనప్పటికీ మేము సుమన్ టీవీకి ప్రత్యేకంగా మా గ్రామం తరపున నా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.